బ్రహ్మాండంగా ఏర్పాట్లు అయిపోయినాయి. వాస్తవానికి మా సీఎం గారు కూడా రోజు 3-4 బహిరంగ సభలలో తిరగడంతో మరి మీటింగ్ 3 గంటలకే స్టార్ట్ కాబోతుంది. 2:30-3 గంటలకే. అయినా కూడా ఎండలను సైతం లెక్క చేయకుండా మనం నీడకే ఉన్నాం, కారిపోతుంది పరిస్థితి అట్లుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ జరిగేటువంటి మీటింగ్ ఓన్లీ 2 నియోజకవర్గాలకు పరిమితం చేసినాం. ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది కాబట్టి మేజర్ ఎక్కువ పాపులేషన్, ఎక్కువ జనాభా అంతా ఆసిఫాబాద్ నుంచి, అదేవిధంగా 8,000 వరకు ఆసిఫాబాద్ నుంచి కూడా, కాగజ్నగర్ నుంచి కూడా, సిరిపూర్ కాగజ్నగర్ నుంచి కూడా తీసుకొస్తా ఉన్నాం. అందరూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మరి వారు కొన్ని హామీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి కూడా హామీ ఇవ్వబోతున్న సందర్భంగా ఇంత ఎండలను సైతం లెక్క చేయకుండా ఇప్పటికే ఆయా గ్రామాల నుంచి తరలి వచ్చి అందుబాటులో మరి చెట్ల కింద అక్కడిక్కడ ఉన్నారు. ఖచ్చితంగా 2:30కి ఈ ప్రాంగణం అంతా కూడా ఫుల్ జోష్తోటి ఉంటుంది. హిస్టారికల్ ప్లేస్లు కొమరం భీం, జోడేఘాట్ లాంటివి కొన్ని హిస్టారికల్ ప్లేస్లు ఏమన్నా అభివృద్ధికి సంబంధించిన కొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందా లేదా? అంటే ఆల్రెడీ హామీలు ఇస్తున్నాము. కాకపోతే ఇప్పటికిప్పుడు అది ఎలక్షన్ కోడ్ కాబట్టి ప్రకటించకపోవచ్చు. కానీ ఈ జిల్లా మీద ప్రత్యేక దృష్టి నాకు ఉంది, సీఎం గారికి ఉంది, మా ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించి ఆదిలాబాద్లో జిల్లాతో పాటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఆదర్శవంతంగా ఇంకా మెరుగైన విధంగా తీర్చిదిద్దుతాం. చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి, హిస్టారికల్ పోరాట ప్లేసెస్ ఉన్నాయి. ఆ గుర్తింపు కూడా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మంచి ఆలోచనతో పనిచేస్తుంది. జిల్లాలు తీసేసే లిస్టులో కొమరం భీం ఆసిఫాబాద్ ఉందా లేదా? తీసేసి జిల్లాలు తీసేసే ఆలోచన అసలు లేనే లేదు. ఆసిఫాబాద్ జిల్లా అనేది కూడా చాలా చారిత్రాత్మకమైన జిల్లా, ఓల్డ్ డిస్ట్రిక్టు, చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. కాబట్టి అసలు ఈ జిల్లాల తీసివేత అనేది ఈ మధ్య కాలంలో బాగా దుష్ప్రచారం చేస్తారు. జిల్లాల సవరణలు ఉంటాయి. మా ములుగు నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంది కాబట్టి ఇట్లాంటి కొంత సవరించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లాలు తీసేస్తున్నారు అనేది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. అది కాదు, ఒక సుపరిపాలన అందించడం కోసం ఒక ప్రాంత అంటే భావజాలము లేదా ఆ ప్రజలకు సులభంగా ఉండేటువంటి అలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప జిల్లాలు రద్దు చేసి జిల్లాలను తీసేస్తారని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. అలాంటిది లేదు. ఎట్లుంది మేడం మీ సొంత పార్లమెంట్ పరిస్థితి ఏంది? మీరు ఇన్ఛార్జ్ ఉన్న పార్లమెంట్ పరిస్థితి ఏంది? ఈ మధ్య కాలంలో మీ ఛానల్లోనే చూసినా చాలా అద్భుతంగా ఉంది. అగ్రభాగానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మొదటి మార్కులు కూడా మీ ఛానల్లో చూసినా నేను. సంతోషం. ఇంకా మాకు బూస్టింగ్ వచ్చింది. మీరు ఇచ్చినటువంటి రిపోర్టు కూడా ఇంకా పరిగెత్తాలి, ఇంకా గట్టిగా పనిచేయాలని. కాబట్టి మీకు తెలుసు గత అసెంబ్లీ ఎన్నికల్లో 2.5 లక్షల ఓట్ల తేడాతో మేమున్నాం. కానీ ఈరోజు ముందంజలోకి వచ్చినాం. మెజార్టీ కోసం మేము తాపత్రయపడుతున్నాము. వాళ్ళు ఎన్ని దేవుళ్ళ పేరు చెప్పినా దేవుళ్ళ పేరు ముందు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ వెనుక జరిగేది రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, రాజ్యాంగాన్ని తొలగించే కుట్ర, రిజర్వేషన్లు తొలగించే కుట్ర, పేదలు సాధలకు ప్రత్యేక రాయితీలు లేకుండా, సబ్సిడీలు లేకుండా ఎత్తివేసే కుట్ర. ఇవంతా కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇదే బీజేపీ పార్టీ ఫ్రీగా ఇస్తే సోమరిపోతులు అవుతారు, రెవడీ కల్చర్ తీసుకొస్తుంది కాంగ్రెస్ అని చెప్పారు. ఇవాళ మీరేమో కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపద అంతా దోచిపెట్టి వాళ్ళకు ఉండేటువంటి 16 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులను అన్ని కూడా అప్పులను అన్ని కూడా మాఫీ చేసింది బీజేపీ ప్రభుత్వం. మరి 10 ఏళ్లలో రైతులు ఎందుకు మాఫీ చేయలేదు? రైతులకు 2019 మేనిఫెస్టోలో పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. మేము 100 రోజుల కింద ఇచ్చినటువంటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. మమ్మల్ని మాత్రము అమలు చేయట్లేదు. వీళ్ళకి అన్ని అర్హత ఉందా? ఇదే టీఆర్ఎస్ పార్టీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఓటోలు పోతే అదింత రుచి పెట్టినట్టుగా అదింత తెరిచి 1000 మందికి ఎంతో దళిత బంధు లేకుంటే భూములు అట్లాంటి కొన్ని ఇచ్చినట్టు చేసి, నియోజకవర్గానికి ఒక 500 ఇండ్లు ఇచ్చినట్టు చేసి మొత్తం ఇచ్చినాడు. మాది పర్ఫెక్ట్గా ఉంటుంది. మేము ఒక బస్సు ప్రయాణం పెడితే అందరు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మహిళలు అయితే బస్సు ఎక్కొచ్చు ఫ్రీ. పేదోళ్ళు 200 యూనిట్లు ఎవరున్నా కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండరు. ఇట్లాంటివన్నీ మేము అందరికి వర్తింపజేసేది పెడుతున్నాం. అందరికి మీరు అక్కడ హోటల్లో పోతే 4 కటోర్లలో 4 రకాల టేస్టులు పెట్టినట్టుగా అదొకటి ఓపెన్ చేసారు, అన్ని మూలకేసారు. మమ్మల్ని వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్లకు ఒకటి ఏమంటారంటే పదవి పోయిన బాధలో ఉన్నారు.
పవర్ హ్యాంగ్ ఓవర్ అంటారు, అది పోయింది. పవర్ హ్యాంగ్ ఓవర్లో ఎట్లుంటుందంటే ఆ మత్తులోంచి ఇంకా దిగరు. ఆ మత్తులో ఉండి అబ్బా మేము ఉన్నప్పుడు అద్భుతాలు ఉండే, ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదాలో లేదా హోటళ్ళకి వచ్చి కూర్చున్నాడా? ఏ ప్రజలు కనీసం మంత్రులనన్నా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి రానిచ్చిరా? కానిస్టేబుల్ ప్రగతి భవన్ కాడ హోంమంత్రిని ఎల్లగొట్టిన చరిత్ర. ఇవాళ ఓడిపోతే తప్ప మీకు హోటల్ గుర్తుకు రాలే, మీ కార్యకర్తలకు గుర్తొచ్చారు, ప్రజలు గుర్తుకొచ్చారు. అయ్యా నాయన మీకంటే మేము బెటర్గా చేస్తున్నాము, అది తట్టుకోలేక మీరు ఆ పవర్ హ్యాంగ్ ఓవర్లు ఉన్నారు, అది ఆ మత్తు నుంచి దిగండి. ఆ మత్తో ఏ మత్తో ఏదో ఒక మత్తు నుంచి దిగి వాస్తవాలు తెలుసుకోండి. ఇవాళనే అసలు ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మా ప్రభుత్వం మీద నమ్మకంతో గెలిపించారు. మాకు టైం ఉంది, మేము చేస్తాం. రాజీనామా లేక జేబులో పెట్టుకొని హరీష్ రావు తిరుగుతున్నాడు. మీ అన్న రెడీనా? ఆయన కాదు, అసలు తల లేదు తోకలేదు. హరీష్ రావు తోటి కూడా అంటే నేను అంటున్నా, మా సీఎం గారు కూడా ఆయన సవాళ్ళు స్వీకరించకుండా ఉండాల్సింది. ఆయన హరీష్ రావు రాష్ట్ర అధ్యక్షుడు కాదు, టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కూడా కాదు. హరీష్ రావు మీదనే వాళ్ళ నాయకత్వానికి వాళ్ళకు మామకు నమ్మకం లేక 2018లో ఆయన ఒక ఏకనాథ్ షిండే అవుతున్నాడని మంత్రి పదవి కూడా ఇలా చాలా రోజుల తర్వాత మంత్రి పదవి ఇచ్చిర్రు. ఆయన అగ్గిపెట్టలేదని ఆత్మహత్య చేసుకోకుండా పొరగాలను రెచ్చగొట్టిండు. కాబట్టి అయినా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, రెడీగా ఉన్నారు, కాసుకోమన్నారు. ఇంకా దాన్ని కూడా ఇంకేదేదో రాసుకొని వచ్చారు. మా పార్టీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ రైతు రుణమాఫీ, కాంగ్రెస్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ రైతు రుణమాఫీ. ఇవాళ మీరు 10 ఏళ్ళుండి 3 నెలల నుంచి మా ఎంబడి పడుతుర్రే, 10 ఏళ్ళల్లో ఎందుకు చేయలేదు మీరు? అంటే మీరు చేయకుండా మిగిలి ఉన్నాయనే కదా మేము చేస్తా అంటేనే మాకు నమ్మకంతో ఓట్లేసారు. మాకు కూడా అవకాశం ఇచ్చారు. జనం రెడీగా ఉన్నారు ఇప్పుడు కూడా ఓట్లేసి గెలిపేయడానికి. వాళ్ళకి అదే అంటున్నా, పదవి హ్యాంగ్ ఓవర్, పదవి పోయిన మత్తులో పదవి ఇంకా మేము అదే ఏదో అయిపోయిందని వాళ్ళకి అయిపోతాయి, ప్రజలను అయిపోతు చేస్తున్నారు. ప్రజలు నిశ్చింతగా ఉన్నారు, ప్రజలు నమ్మకంగా ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సవాల్ జిద్దు మనిషి, ఏదంటే దానికి కట్టుబడి ఉండి పని చేస్తాడు. కాకపోతే హరీష్ రావు మాట ఆ పార్టీలో చెల్లదా అది గుర్తుపెట్టుకోమని మేము ఇంకోటి కూడా అన్నాం, పార్టీని కూడా రద్దు చేసుకోవాలని అన్నాం. మరి దానికి కూడా సిద్ధపడాలి కదా, పార్టీని కూడా రద్దు చేసుకోవాలి మేము రుణమాఫీ చేసినాం. కానీ దానికి దీనికి రెడీగా ఉండాలి. మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ వెంటనే ఎలక్షన్లకు రావద్దు, కట్టుబడి ఉండు. నిజం ఎన్నిటికి రాబోతున్నాడు ముఖ్యమంత్రి? 3 గంటలకు వస్తాం.